వెల్కమ్ టు పొలిటికల్ రౌండప్. విజయనగరం జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునేది ఈ జిల్లా నుండే. రాజరికం, జమీందారీ వ్యవస్థ రద్దయినప్పటికీ వాటి ప్రభావం ఇంకా జిల్లా వాసులపై ఉంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోసారి పట్టును కొనసాగించేందుకు టీడీపీ, ఎలాగైనా పట్టును సాధించాలనే లక్ష్యంతో వైసీపీ, ఉనికిని చాటుకోవాలి అనే సంకల్పంలో బీజేపీ, జనసేన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో జిల్లాల్లో అనేక సమీకరణాలు మారుతున్నాయి. ఆ రాజకీయాలేంటో పొలిటికల్ రౌండప్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో అన్ని పార్టీల శ్రేణులు యాక్టివ్ అవుతున్నాయి. ఈసారి జిల్లాలో అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ పథకాలను రచిస్తుంటే టీడీపీ మాత్రం పట్టును కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ ఎలాగైనా ఉనికిని నిలుపుకోవాలని చూస్తుంటే జనసేన మాత్రం నాయకత్వ కొరతతో ఇబ్బంది పడుతోంది. మొత్తంగా ఎన్నికల వేడి పుంజుకుంది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికల సమాచారం రావడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా విజయనగరం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అధికార పక్షం సంక్షేమ పథకాలతో ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజా సమస్యలు పట్టుకొని భుజాన్నేసుకొని ప్రతిపక్షాలు వెళ్తున్నాయి. అలాగే విపక్షాలు సైతం వివిధ మార్గాల్లో పోరాటం చేస్తున్నాయి. కార్మికుల్ని, కర్షకుల్ని తమ చెంతన చేర్చుకొని ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు, అలాగే ఇతర పార్టీకి చెందిన నేతలు సుడిగాలి పర్యటన చేయడం, వివిధ యాత్రల పేరుతోటి ప్రజల ముందుకు రావడంతో స్థానికంగా ఉన్న నేతలు కూడా తమ ప్రాభవాన్ని పెంచుకోవడానికి, ప్రజల్లో తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలో విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, చీపురుపల్లి ఇలా 9 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో కురుపాం, సాలూరు ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు కాగా పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ చేయబడింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ 6 స్థానాలను కైవసం చేసుకోగా 3 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే వైసీపీ నుండి గెలిచిన సుజయ్ కృష్ణ రంగారావు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ బలం 2కు పడిపోయింది. అయితే జిల్లా టీడీపీ రాజకీయాలు మొత్తం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కనుసన్నల్లో సాగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు సైతం అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా అడుగువేసే పరిస్థితులు లేకపోవడంతో విజయనగరం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు, అంతర్గత కుమ్ములాట్లు లేవనే చెప్పాలి. ఇక వైసీపీ విషయానికి వస్తే అంతర్గత విభేదాలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ కోగట్ల వీరభద్రస్వామికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గీయులకు మధ్య సయోధ్య లేకపోవడంతో జిల్లాలో వైసీపీ 2 ముక్కలైందనే చెప్పాలి. విజయనగరం జిల్లాలో కమ్యూనిస్టులు కూడా పలు సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తమ పట్టును చాటుకునే వామపక్షాలు ఆ ప్రాంతాల నుంచి తప్పకుండా పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 2 పర్యాయాలు కురుపాం నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టులు చట్టసభలకు వెళ్లిన పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో మేము సైతం అంటూ కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఎం కురుపాం నియోజకవర్గం నుంచి పోటీ పడనుంది. ఈ జిల్లాలో ముఖ్యంగా కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయింది.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ జిల్లాలో ఉన్న పరిశ్రమలను మూతపడిపోతే ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి మాకున్న బలం బేస్ ఉన్నదంతా గిరిజన ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించి కురుపాం నియోజకవర్గంలో పోటీ ఉంటుంది. మరి రానున్న కాలంలో ఎన్నికలు ఎత్తులు ఇవన్నింటిలో కూడా అది ఇప్పుడేమీ చెప్పలేం. ప్రస్తుతానికైతే జనసేన, ఆమ్ ఆద్మీ, ఆప్, సిపిఐ, సిపిఎం కలిసి ఒక కూటమి, ప్రస్తుతానికి సమస్యల మీద ఒక కూటమిగా పనిచేస్తున్నాం. టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ ఇవన్నీ ఈ పార్టీలన్నీ కూడా ఈ 4 ఏళ్ల కాలంలో విఫలమైనవి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. బీజేపీ ఈసారి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. 1-2 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ నేత పవన్ విజయనగరం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరికీ పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం విజయనగరం. బీసీ ఓటర్ల ప్రభావం ఉన్నప్పటికీ గడిచిన ఎన్నికల్లో విజయనగరం రాజుల పరమైంది. కేంద్ర మంత్రిగా అశోక గజపతిరాజు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గం దేశవ్యాప్త ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినప్పటికీ 3 ఏళ్లలో రాజకీయాలు చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా బొత్స రాకతో సమీకరణాలు సమూల మార్పులు కనిపిస్తున్నాయి. విపక్షం బలపడినట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం 2 రాష్ట్ర మంత్రులు ఈ పార్లమెంట్ పరిధిలో ఉండడం ఆసక్తిదాయకమే. అందుకే వర్తమాన రాజకీయ స్థితిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూద్దాం. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల వేడి ముందుగా వచ్చిందనే చెప్పుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గతం కంటే మెరుగైన సీట్లు సంపాదించాలన్నటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా, గెలుపు గుర్రాల కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ గతానికి భిన్నంగా ఎక్కువ స్థానాలు సంపాదించి తెలుగుదేశంకి కంచుకోటగా ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో వైకాపా జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇరు పార్టీలు గెలుపు గుర్రాల వైపే తొంగి చూస్తున్నాయి. ఎలాగైనా విజయనగరం జిల్లాలో ఆయా పార్టీలు ఆధిపత్యాన్ని సాధించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కమ్యూనిస్టులు సైతం తమ పోరాటాలతో ప్రజల దగ్గర అయ్యి కనీసం 1-2 సీట్లైనా ఈ విజయనగరం జిల్లాలో సంపాదించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. విజయనగరం టీడీపీకి బలమైన స్థానం. 1983 నుంచి కేవలం ఒక్కసారి టీడీపీయేతర అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలవగలగడం విశేషం. 2004లో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిన కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ నేత అశోక్ గజపతిరాజును కంగు తినిపించారు. కానీ 2009లో మరోసారి అశోక్ హవా చాటారు. 2014లో ఆయన స్థానంలో మీసాల గీత బరిలో దిగారు. 2009లో పీఆర్పీ తరపున పోటీ చేసి 3వ స్థానంలో నిలిచిన మీసాల గీత 2014లో మాత్రం టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిని ఓడించారు. 3 ఏళ్లుగా పట్టణంలో పట్టు పెంచుకోవాలని మీసాల గీత ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి అశోక్ ఆశీస్సులతో ఆమె ముందుకు సాగుతున్నారు. కానీ జిల్లాలో ఉన్న విభేదాలు ఆమెకి ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. గీత కుటుంబీకుల వ్యవహారాలు కూడా కొంత తలనొప్పులు తెస్తున్నాయి. అదే సమయంలో బొత్స రాకతో వైసీపీ బలపడినట్లు కనిపిస్తోంది. కానీ ఆ పార్టీలో బొత్స కోలగొట్ల వర్గాల వైరం కొంపముంచుతుందనే అంచనాలున్నాయి. గతంలో కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు వైసీపీలోనూ వీరిద్దరి వైరంతో పార్టీ అభాసు పాలవుతోంది. వీరిద్దరూ చేతులు కలిస్తే మాత్రం విజయనగరంలో తిరుగుండకపోవచ్చు. అయితే ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పోటీకి దిగినట్లయితే టీడీపీ ఖాతాలో విజయనగరం అసెంబ్లీ స్థానం పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలకు సరైన అభ్యర్థులు లేక సతమతమవుతున్నారు. ఒకవేళ జనసేన, బీజేపీ నుంచి అభ్యర్థులు ఉన్నా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే చెబుతున్నారు ఇక్కడి ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి 4 సంవత్సరాలైన సందర్భంలో కూడా ఎన్నో విజయాలు సాధించడంలో ఆయన తాలూకా
పరిపాలన కార్యదీక్షత ఆయన అడ్మినిస్ట్రేషనే చెప్పుకోక తప్పదు. అయితే ఈరోజు మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చే తరుణంలో 2019 వచ్చినా ఇంకా ముందు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం ఎక్కడా కూడా డోకా లేనిది క్లియర్గా కనబడుతుంది. ఏ సర్వేల్లోని ఏ పేపర్ కానీ ఏ ఛానల్స్ కానీ ఇంకే సర్వేలు చేసుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు ఓటర్స్ చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద మొగ్గు చూపించడం అనేది క్లియర్గా ఈరోజు కూడా కనిపిస్తుంది. నెల్లిమర్ల బొత్స కుటుంబం ప్రభావం చూపించగల నియోజకవర్గాల్లో ఇదొకటి. అయితే ఇక్కడి నుంచి 1983 నుంచి అసెంబ్లీ స్థానానికి పతివాడ నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పతివాడను 2009లో బొడ్డుకొండ అప్పలనాయుడు ఓడించారు. అప్పట్లో ఆయన 3వ స్థానానికి పడిపోయారు. కానీ 2014లో కోలుకొని మరోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నేతగా కనిపిస్తున్నారు. సమీప వైసీపీ అభ్యర్థి సురేష్ని ఓడించారు. ప్రస్తుతం ఆయన తన వారసుడిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీలో ఆయన నాయకత్వానికి తిరుగులేదు. కానీ వారసుడిని ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నదే ప్రశ్న. కానీ వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు తన మార్క్ రాజకీయాలు నడుపుతున్నారు. అయితే వర్గపోరు మాత్రం సాగుతోంది. వైసీపీ టికెట్ కోసం పెనుమత్స సాంబశివరావు, బడుకొండ అప్పలనాయుడు రేసులో ఉన్నారు. జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు, ఆయన కుమారుడు అప్పలనాయుడు, కర్రోతు బంగారురాజు, కంది చంద్రశేఖర్, మహంతి చిన్నం నాయుడు, సువ్వాడ రవిశేఖర్లు పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. జనసేన నుంచి కొత్త ముఖం బరిలో దిగే అవకాశం ఉంది. ఎవరు రంగంలో ఉన్నా ఇక్కడ టీడీపీ, వైసీపీలే బలంగా తలపడ్డం ఖాయం. చీపురుపల్లి ఇక్కడి నుంచి మాజీ మంత్రి కిమిడి మృణాలిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూర్పు కాపులకు బలమైన కేంద్రం. గతంలో సీనియర్ నేత బొత్స సత్యబాబు 2 మార్లు విజయం సాధించారు. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ 3వ స్థానంలో నిలిచారు. టీడీపీ నుంచి మృణాలిని విజయం సాధించారు. 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోయారు. సొంత పార్టీ నేతలను కూడా సంతృప్తి పరచలేకపోయారు. పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో మృణాలిని స్థానంలో మరో అభ్యర్థి ఖాయమని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే వైసీపీలో చేరిన బొత్స సత్యబాబు మరోసారి చక్రం తిప్పుతున్నారు. తన నుంచి జారిపోయిన వారిని మళ్లీ దగ్గర చేర్చుకునే యత్నంలో కొంత ఫలితం కూడా సాధించారు. వైసీపీ, కాంగ్రెస్ బలం కలిస్తే టీడీపీకి కష్టమేనని వేస్తున్న లెక్కలకు తగ్గట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చీపురుపల్లిలో మరోసారి బొత్స ఆధిపత్యం కనిపించడం ఖాయమనే లెక్కలు పెరుగుతున్నాయి. టీడీపీ టికెట్ కోసం కిమిడి మృణాలిని, కిమిడి నాగార్జున, గద్దె బాబురావు, త్రిమూర్తిరాజు పోటీలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి టికెట్ కోసం బొత్స సత్యనారాయణతో పాటు బెల్లాన చంద్రశేఖర్ కూడా ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్వకేట్ మురళి బరిలో దిగే అవకాశం ఉండగా జనసేన నుంచి ఇంకా అభ్యర్థి ఎంపిక కాలేదు. విజయనగరం జిల్లాలో ఉన్న 2 ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో సాలూరు ఒకటి. ఆదిలో కాంగ్రెస్, తరువాత టీడీపీ ఆధిపత్యం కొనసాగగా ప్రస్తుతం వైసీపీ నుంచి పిడిక రాజన్న దొర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 2 పర్యాయాలుగా రాజన్న దొర ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజనుల్లో మంచి పట్టున్న వ్యక్తిగా రాజన్న దొరకు గుర్తింపు ఉంది. దీనికి తోడు టీడీపీ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు రాజన్నకు ప్లస్ పాయింట్. టీడీపీ ఆహ్వానించినప్పటికీ రాజన్న సున్నితంగా తిరస్కరించడం వైసీపీలో మంచి గుర్తింపునిచ్చింది. దీంతో 2019లో కూడా వైసీపీ నుంచి రాజన్న దొరే పోటీ పడే అవకాశం ఉంది. టీడీపీ విషయానికొస్తే ఎమ్మెల్సీగా ఉన్న ఆర్పి బన్స్దేవ్, గుమ్మడి సంధ్యారాణి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య వర్గపోరుంది. వీరికి తోడు జిల్లా పరిషత్ చైర్మన్ శోభా స్వాతిరాణి కూడా ఇక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్నారు. రెండు 2014 ఎన్నికల
ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ చతికిల పడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ నేతలు సాయశక్తులా కృషి చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో 9 సీట్లకు గాను కేవలం 3 సీట్లతో సరిపెట్టుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గజపతి నగరం బొత్స కుటుంబానికి పట్టున్న మరో నియోజకవర్గం. కానీ 2014 ఎన్నికలకు ముందు బొత్స చుట్టూ చెలరేగిన వివాదాలకు తోడు కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బొత్స అప్పలనాయుడు గణనీయమైన ఓట్లు సాధించినప్పటికీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు వైసీపీ అభ్యర్థి కాడుబండి శ్రీనివాసరావుపై విజయం సాధించారు. అయితే ఇప్పుడు బొత్స ఫ్యామిలీ వైసీపీ చేరికతో ఇక్కడ విపక్షం 2 వర్గాలుగా కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అప్పలనాయుడు తీరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి కలిగిస్తోంది. అదే సమయంలో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణమవుతోంది. అయినా బలమైన టీడీపీ కేడర్తో మరోసారి గట్టెక్కగలనన్న ధీమా ఎమ్మెల్యేలో కనిపిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అదంతా ఈజీ కాకపోవచ్చు. తాజా మాజీ ఎమ్మెల్యేలైన ఇద్దరు అప్పలనాయుడుల మధ్య గట్టి పోటీ తప్పదు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు, కరణం శివరామకృష్ణ, పడా అరుణ, కొండపల్లి కొండారావు టికెట్ ఆశిస్తున్నారు. అయితే రాజకీయ సమీకరణల నేపథ్యంలో బొబ్బిలి రాజవంశ వారసుల్లో ఒకరైన బేబీ నాయనను కూడా ఇక్కడి నుంచి టీడీపీ బరిలో దింపే అవకాశం ఉంది. వైసీపీ నుంచి బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీలో 3 వర్గాలు, వైసీపీలో 2 వర్గాలుగా సాగుతున్నాయి. బీజేపీ నుంచి గోపరాజు బరిలోకి దిగనుండగా ఇక్కడ జనసేన జాడ కానరావడం లేదంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలు ఎదుర్కోవడానికి పూర్తిగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. మరి 2014లో అపజయాల్ని దృష్టిలో పెట్టుకొని 2019 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, సంక్షేమ పాలన దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం విజయనగరం జిల్లాలో ఈ 4 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికార పక్షం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం ధనార్జన జేయంగా పూర్తిగా ఏవైతే అవినీతి కార్యక్రమాలు పాల్పడుతూ కిందనున్న దిగువ స్థాయి నుంచి మీదనున్న ప్రజాప్రతినిధుల వరకు అందరూ కూడా అదే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి ప్రజల్లో కూడా మార్పు తీసుకురావాలి, మరి రాజన్న రాజ్యం రావాలి, మరి అదొక జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం అనే ఆలోచనతో మరి మేమంతా కూడా ఒక ఐకమత్యంగా రేపు జిల్లాలో ఉన్న 9 సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో పార్టీ ముందుకెళ్తుంది. విజయనగరం జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ అసెంబ్లీ స్థానం పార్వతీపురం. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ పార్టీకైనా కొత్త ముఖాలే తెరపై కనిపిస్తాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు గెలుపొందారు. 2019 ఎన్నికలకు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, సురగా ఉమా, మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీమాని టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి అజంగి జోగారావు, జమ్నా ప్రసన్న కుమార్, ఉదయ్ భాను టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి టీడీపీ నేత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ సోదరుడు డాక్టర్ రామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. బొబ్బిలి ఏపీ మైనింగ్ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొబ్బిలి దొరలకు ఇక్కడి నుంచి తిరుగులేదు. వరుసగా 4 ఎన్నికల్లో గెలిచారు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మీనాయుడిని ఓడించారు. కానీ ఏడాది క్రితం టీడీపీలో చేరి ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని గ్రామాల్లో కేడర్ ఉంది. కానీ టీడీపీలో తెంటు వర్గం సుజయ్ను వ్యతిరేకిస్తోంది. దాంతో పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అదే సమయంలో వైసీపీకి తగిన నాయకత్వం లేదు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి కుటుంబం ఏ మేరకు ప్రభావితం చేయగలదన్నది ఆసక్తిదాయకం. వాస్తవానికి బీసీ వెలమలు మెజారిటీ సంఖ్యలో ఉన్నప్పటికీ ఓసీ వెలమలు ఇక్కడి పెత్తనం సాగించడం విశేషం. దాంతో వచ్చే ఎన్నికల్లో బీసీ నినాదంతో సుజయ్ కృష్ణకు చెక్ పెట్టాలని ప్రత్యర్థులు ఆశిస్తున్నారు. అది ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. బీజేపీ నుంచి డాక్టర్ పెద్దింటి జగన్మోహన్ రావు బరిలోకి దిగే అవకాశం ఉండగా టీడీపీ రంగారావు సోదరుడు బేబీ నాయన టికెట్ ఆశిస్తున్నారు.
శృంగవరపుకోట అసెంబ్లీ స్థానం ప్రస్తుతం టీడీపీ ఖాతాలో ఉంది. కోళ్ల లిత కుమారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి టీడీపీ నుంచి కోళ్ల లిత కుమారి, శోభా హైమావతి టికెట్ ఆశిస్తూ ఉండగా వైసీపీ నుంచి అల్లు జోగినాయుడు, వేచలపు చినరామనాయుడు, రొంగలి జగన్నాథం, నెక్క నాయుడు బాబు టికెట్ ఆశిస్తున్నారు. బొత్స మేనల్లుడు వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. బీజేపీ నుంచి ఇందుకూరు రఘురాజు ఎన్నిక బరిలో నిలిచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో ఉన్న 2 ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో కురుపం ఒకటి. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్నికైన వారు జమీందారీ వారసులు కావడం విశేషం. గిరిజన రిజర్వేషన్ అయినప్పటికీ ఈ స్థానం ఎప్పుడూ చర్చనీయాంశమే. ప్రస్తుతం ఇక్కడి నుంచి పాము పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ చినమేరంగి సంస్థానం వారసులు చంద్రశేఖరరాజు కోడలైన శ్రీవాణి 2014లో అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 2019లో జరగబో ఎన్నికల్లో శ్రీవాణి మళ్లీ బరిలో ఉండే అవకాశం ఉండగా టీడీపీ నుంచి జనార్దన్ దాట్రాజ్, శత్రుచర్ల చంద్రశేఖరరాజు టికెట్ ఆశిస్తున్నారు. సిపిఎం నుంచి కోలక లక్ష్మణమూర్తి, బీజేపీ నుంచి నిమ్మక జయరాజ్, కాంగ్రెస్ నుంచి పత్తిక లక్ష్మయ్య, జనసేన నుంచి దీసరి అప్పన్న ద్వారా ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచే ఏకైక నియోజకవర్గం కురుపామని చెప్పక తప్పదు. పోటీ కూడా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. కాంగ్రెస్, జనసేన పార్టీలకు అభ్యర్థులే లేరనేది ఇప్పటివరకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ సైతం టీడీపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత ఫలితాలతో పోలిస్తే ఈసారి స్వల్ప మార్పులతో ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, భారత్ టుడే, విజయనగరం. మొత్తంగా విజయనగరం జిల్లా రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను పరిశీలిస్తే టీడీపీపై కాస్తంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పరిస్థితుల్లో వైసీపీ కనిపించడం లేదు. వర్గ విభేదాలు ప్రధానంగా వైసీపీని ఇబ్బంది పెడుతున్న అంశం. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గొచ్చు అనే వాదన కూడా ఇదే వాల్టి పొలిటికల్ రౌండప్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.